ఈ పెళ్లిని తన చేతుల మీదుగా తనే దగ్గరుండి జరిపించాలని అక్క ఎంతో ఆశపడింది. అభి దృష్టి మరల్చి నేను పంపే ఫోటో ఆ ఫారినర్స్ కి పంపించాలి. నేను మీనాక్షి ఫోటో పంపిస్తా, అది పంపించు. ఏం సార్, మీనాక్షి గారా? నా ఫోటో నాకు ఇవ్వు. అది నా కాబోయే భార్య ఫోటో. అందుకే రేపు నేను పెళ్లి కూతురుని చేస్తారు కదా, అప్పుడు నాకు కాబోయే భార్యకి నా చేతులతో నలుగు పెట్టి నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అని ఉంది. ఆ క్షణంలో నీ కళ్ళల్లో కలిగే ఆనందాన్ని జీవితాంతం ఒక మధురమైన జ్ఞాపకంలా గుర్తుపెట్టుకోవాలని ఉంది. అంతేకాదు మీనాక్షి, ఇలా కాబోయే భార్యని పెళ్లి కూతుర్ని చేసే అదృష్టం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ దక్కలేదు. అందుకే అంత అపురూపమైన అదృష్టాన్ని నేను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏవండి, మీ కల నాకు అర్థమైంది, కానీ అవన్నీ నెరవేరవండి. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నెరవేరదు? ఎందుకంటే ఆడపిల్లల్ని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మగవాళ్ళెవ్వరినీ దగ్గరుండనివ్వరు. అది మన ఆచారం కాబట్టి. హలో, ఈ ఆచారాలు వ్యవహారాలు నాకు అనవసరం, నేను పట్టించుకోను కూడా. రేపు నా చేతులతో నేను పెళ్లి కూతుర్ని చేస్తాను, ఇది ఫైనల్. నువ్వే చూస్తావుగా. చెప్పినప్పుడు వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సరే కానివ్వండి, మీకే అర్థమవుతుంది కదా. సరే మీనాక్షి, చూస్తాను, ఎలా రానివ్వరో చూస్తాను. ప్రస్తుతానికి ఉంటాను, బాయ్. సరే బాయ్. ఆచారం ఉంది కాబట్టి అమ్మ వాళ్ళు నిజంగానే రానివ్వరేమో. ఏం చేయాలబ్బా? నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలబ్బా. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకురా. కన్ఫ్యూజన్ లో డైలాగులు మర్చిపోతాను. ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది. బాబు బంగారం, నో ఎంట్రీ అని ఆల్రెడీ ఇంట్లో వార్నింగ్ ఇచ్చారా? రేపు పొద్దున్నే ఇంట్లోంచి పారిపోయి ఏ సినిమాలో షికార్లో చూసుకొని మధ్యాహ్నం తర్వాత ఇంటికి రమ్మని చెప్పారు. లేదు బాబాయ్, నేను ఖచ్చితంగా మీనాక్షిని పెళ్లి కూతుర్ని చేసి తీరాల్సిందే. ఆచారం అడ్డుపడుతుందిరా నాయనా, అర్థం చేసుకో. కాదు, కుదరదు అని పనికి మాలిన డైలాగులు చెప్పావనుకో, అడ్డంగా పొడి చేస్తాను. ఒక రూట్ క్లోజ్ అయితే ఇంకో రూట్ ఉంటుంది కదా, అలాంటి రూట్ ఏమైనా ఉంటే ఆలోచించు. ఆలోచించాను రా, ఎలాంటి రూటు లేదురా. నో వే. ఆలోచిస్తాను. అదేదో చించు. మగవాళ్ళను రానివ్వరు కాబట్టి ఏం చేయాలి? బాబా ఏమైంది? అబ్బా వచ్చేలా ఉందిరా, ఆగరా. బాత్రూమ్ అటుంది, వెళ్ళు. బాబు నేను చెప్తుంది ఐడియా గురించి కాదు. ఓకే. ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి. అవునా? చెప్పు బాబాయ్, ఏంటి ఐడియా? నందమూరి నట సార్వభౌమ. ఆ గెటప్ ఆయన వేశారు కాబట్టి చప్పట్లు కొట్టారు, మనం వేస్తే చెంపల పగల కొడతారు. కొంచెం మంచి సలహాలు ఇచ్చి చావు. ఈ సమస్యకి ఒక అద్భుతమైన పరిష్కారం ఉందిరా. అది అద్భుతమో కాదో చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు లేడీ గెటప్ వేయాలరా అబ్బాయి.
ఇది అద్భుతమా? ఇది అద్భుతమా? బాబాయ్, నిన్ను చంపానన్న బ్యాట్ నేను ఎందుకు తెచ్చుకోవాలి అని ఆగాను. లేకపోతే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడిని. బాబు, అనవసరంగా ఆవేశపడడం కాదు, ఒక్కసారి ఆలోచించు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఆడవాళ్ళ మధ్యలోకి ఆడవాళ్ళలాగే వెళ్ళాలిరా. ఇంతకంటే మంచి సలహాని ప్రపంచంలో ఏదో ఇవ్వలేరా. ఒకవేళ నీకేదైనా వస్తే అది నువ్వే ప్రెసిడెంట్ అయిపో. అయినా నేను లేడీ గెటప్ వేయడం ఏంటి బాబాయ్ చండాలంగా? తప్పదు నాయనా. రాజేంద్ర ప్రసాద్ కి కమలాసన్కే తప్పలేదు. వాళ్ళ ముందు మనం ఎంత చెప్పు. చూడరా అబ్బాయి, నీ కోరిక నెరవేరాలంటే ఇదే సూపర్ డూపర్ హిట్ ఫార్ములా. ఆ తర్వాత నీ ఇష్టం. రేయ్, నువ్వెంత చించినా ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు నీకు. నువ్వు లేడీ గెటప్ వెయ్యాల్సిందే. నో ఛాన్స్. నేను రెడీ. కనకం, చెప్పక్క. మీనాక్షికి నలుగు పెట్టడానికి ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదా? అయిపోయాయి అక్క. భూదేవి, పీటలు వచ్చేసాయి కదా? వచ్చాయి పిన్ని. ఓకే. కనకం, ఇంకేం మర్చిపోలేదు కదా? ఒకవేళ ఇంకేమన్నా మర్చిపోయామో ఏమో గుర్తు తెచ్చుకో. ఏం మర్చిపోలేదక్క. పసుపు దగ్గర నుంచి అక్షింతల దాకా అన్నీ రెడీ చేసాం. నువ్వేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. ఏంటో కనకం, ఒకేసారి ఇంట్లో ఇంత సందడి చూస్తుంటే ఆనందంతో కాలు చేయి ఆడటం లేదనుకో. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? ఏదో ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టావేంటి? పిచ్చోడా, మరి లేడీ గెటప్ వేయడమంటే ఏమనుకున్నావురా? వేటగాడికి విల్లంబులు ఎలాగో ఆడవాళ్ళకి ఇవన్నీ అలాగనమాట. అది కాదు బాబాయ్, వీటన్నిటితో రెడీ కావడం అంటే మామూలు విషయం కాదు కదా. చాలా టైం పడుతుంది కదా. చాలా టైం కాదురా, చాలా చాలా టైం పడుతుంది. బొట్టు బిళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి బొడ్లో తాళల గుర్తి పెట్టే వరకు ఆడవాళ్ళు తయారవడానికి పట్టే టైంలో ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు అనుబాంబ తయారు చేయొచ్చు తెలుసా? నోర్మూయ్ బాబాయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. మనలాగేమైనా ప్యాంటు షర్టా టకటకాన్ని వేసేసుకోవడానికి? ఇవన్నీ ఉన్నప్పుడు రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టకుండా ఎలా ఉంటుంది? ఏదేమైనా ఆడవాళ్ళు చాలా గ్రేట్ బాబాయ్. బేసిక్గానే ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఇంకా ఇంకా అందంగా కనబడడం కోసం ఇంత మేకోవర్ ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళకి ఈ అలంకరణ అంతా ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ బాబాయ్. నాకు తెలుసులేరా, ఏదో సరదాగా నాను. అయినా మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది దేవుడిచ్చిన గిఫ్ట్ల గురించో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ గురించో కాదురా. ఆడాళ్ళకి అసూయ పుట్టే రేంజ్ లో నువ్వు లేడీ గెటప్ వేయడం గురించి. ఏంటి బాబాయ్ వేసేది? బాబాయ్, ఇంత భారీ హంగామా మన వల్ల కాదు బాబాయ్, నా వల్ల కాదు. పక్కా ష్యూర్? వెర్రా వెటకారమా? కన్ఫర్మేషన్ కోసం అడగను లేరా. ఈ డైలాగ్ చెప్పడం కంటే ముందు ఒక్కసారి 2 సీన్లు వెనకేసుకో. మీనాక్షితో ఫోన్ కట్స్ ని ఫ్లాష్ కట్స్ లా వేసుకో. రేపు నా చేతులతో నేను పెళ్లి కూతుర్ని చేస్తాను. ఇది ఫైనల్. నువ్వే చూస్తావుగా. ట్రియో ట్రియో ట్రియో. బాబాయ్, ఎలాగైనా సరే నేను మీనాక్షిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి కదా. దానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. మోసుకొని కానీ ఓరు నిమిషం. బాబాయ్, ఒరే అబ్బాయి, నువ్వు వేసేది అమ్మాయి గెటప్, అమ్మ గెటప్ కాదు. ఈ చీర నా కోసం కాదు బాబాయ్,
నీకోసం. నా కోసమా? నాకెందుకురా? ఎంత మాట అన్నావు బాబాయ్. చిన్నప్పుడు నేను విమానం కావాలి అంటే వీప్ మీద ఎక్కించుకున్నావు. షర్ట్ మీద పాట పాడితే సెంట్ అనుకున్నావు. నా కోసం అంత త్యాగం చేసిన నువ్వు నా పక్కన అమ్మ గట్ట పేలేవా బాబాయ్? ఊరుకోరా అబ్బాయి, ఊరుకో. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి కన్నీళ్ళు తెప్పించకు. నీకోసం అమ్మ గిట్ట పెట్టా, కమలాసన్ లాగా అమ్మమ్మ గిట్ట కూడా వేస్తాను. నేనంటే ఎంత ప్రేమరా నీకు. లవ్ యూరా. ప్రేమ కాదు బాబాయ్, ఏమైనా తేడా జరిగితే సగం దెబ్బలు నువ్వు కూడా తింటావని. వినపడింది ఇక్కడ. అయితే వినపడలేదు అనుకో. బాబు, గోకులంలో కన్నయ్య, ఈ ప్లాన్ అంతా బానే ఉంది గాని ఒకవేళ ఎవరైనా మన ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? అమ్మగారు, ఫోన్ వచ్చిందమ్మా. మీకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటానమ్మా? మీనాక్షికి నలుగు పెట్టి పెళ్లి కూతురుని చేసేటప్పుడు మగాళ్ళు ఎవరు ఉండకూడదని చెప్పారు కదా, అందుకే రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానమ్మా. రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాను. అయ్యో సారీ నాన్నా, అది ఆచారం రా, అర్థం చేసుకోవాలి. ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే నా ప్లాన్లో నేనున్నాను. ప్లానా? ఏం ప్లాన్ రా? ప్లాన్ కాదు మా, పని. పనిలో ఉన్నాను అంటున్నాను. ఇందాక రోడ్డు మీద ఉన్నానన్నావు. రోడ్డు మీదే పనిలోనమ్మా. ఈ మధ్య నీకు డౌట్లు బాగా ఎక్కువైపోయామ్మా. మ్యాటర్ చెప్పరా. నీకు ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి నాన్నా? ఏం లేదు, పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంటమ్మా, ఇప్పుడే ఫోన్ చేశారు. ఈ మధ్య వాళ్ళు అమెరికా నుండి ఇక్కడికి వచ్చారంట. తెలుగు సాంప్రదాయం పెళ్లిని వాళ్ళు చూడాలి అనుకుంటున్నారంట. అందుకని వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంట. అవునా? నువ్వు చెప్పేది నిజమా? సువర్ణ ఫ్రెండ్స్ వస్తున్నారా? ఓ మై గాడ్, ఇదేం షాకింగ్ సు. సరిగ్గా పెళ్లి పనులు జరిగే టైంలో అక్క లేదే అని చాలా బాధగా ఉంది. కనీసం వాళ్లైనా దగ్గరుంటే ఆ వెలితి కొంతలో కొంతైనా తగ్గుతుంది. అవును మామ్, కరెక్ట్గా చెప్పావు మామ్. వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మర్చిపోకు. ఏరా, బాగా చూసుకోవాలని నువ్వు చెప్పాలా? నాకు తెలీదా నిన్ను? సర్లే కాని ఎప్పుడొస్తారట? చెప్పు త్వరగా. అరగంట. అంటే వీటన్నిటితో రెడీ అవడానికి ఈజీగా అరగంట పడుతుంది మామ్. వేటితో రెడీ అవడం రా? వేడితో కాదు మామ్, వేడి వాటర్, హాట్ వాటర్ మామ్. హాట్ వాటర్తో రెడీ అవడానికి. ఓకే మామ్, నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్ 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 బాయ్. బాబాయ్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. లెట్స్ స్టార్ట్ ద లేడీ గెటప్. పద కమ్ ఆన్. కనుక అమెరికా నుంచి అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. పెళ్లి అయిపోయేదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు. మ్యారేజింగ్స్ అయిపోయేదాకా ఇక్కడే స్టేయింగ్సా? పెళ్లి హడావిడిలో పడిపోయి వాళ్ళని మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే నువ్వే దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే అక్క. భూదేవి, పిన్ని. నలుగుకి మీనాక్షిని త్వరగా రెడీ చేయండి. అలాగే పిన్ని. గీత, పద.
వాళ్ళు వచ్చాక కనకం అక్క చెప్పడం మర్చిపోయాను. ఇంకో అరగంటలో వాళ్ళు వస్తున్నారు. నువ్వే దగ్గరుండి రిసీవ్ చేసుకో. అలాగే అక్క. ఆ ఓ మై గాడ్, అర్ధ గంటలోనే కమింగ్సా. సునామీ రన్నింగ్ చేసుకుంటూ రాబోతుంది. ఈ మాయదారు గుంటుడు ఎక్కడ సచ్చాడురా? ఓ మై గాడ్. మిగలుడు అరే ఏంది అమ్మా కుక్కలేగా వాసన చూస్తున్నావు? కుక్కలంటేనే కంపుకొచ్చినట్టుంది. రాపు. ఒరే, ఇది వాసన చూడడం కాదురా, పసిగట్టడం. వాసన్ని బట్టి వాతావరణాన్ని బట్టి చూస్తుంటే ఈ ఇంట్లో పెళ్లి జరగబోతోంది. మన యాటకి ఇదే కరెక్ట్ చోటు. ఏంది మళ్ళీ ఇంకోసారి ఆట? ఈ పెళ్లిలో అందరూ ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. మన పని ఈజీగా తిరుగు లేకుండా పూర్తి చేసేయచ్చు. ఏ ఊకో అమ్మా, ఏంది చేశారు? చేపల పులుసు పడికే ఇసింటిల్లు. ఓ ఇక్కడ ఊసిపోయినాయి కదా, గిన్ని చూసినాం. ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఇది కూడా అంతే. యాట లేదు గిట్ట లేదు. పోదాం నడవమన్నాడు. ఒరేయ్ పిచ్చోడా, రాయొచ్చిందని అన్నం తినడం మానేస్తామా? ఓడిపోయామని దండయాత్ర మానేస్తామా? మన యాట కూడా అంతే. అరే అమ్మా, యాటం చేసిన తాట తీస్తున్నావు కదనే, ఇక వర్కౌట్ కాదని చెప్తున్నా కదా. నడు పోదాం. ఒరేయ్ ఇక్కడ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. 6 నూరైనా సరే, కత్తి 100 సరే, ఈ పెళ్లి అయిపోయేలోపు నేను అనుకున్నది ఫైనల్ చేసేస్తాను. ఇది ఫిక్స్. అది కాదే అమ్మా. రేయ్ నోరు మూసుకొని ఆటో వాడికి పైసలు ఇచ్చి ఫైనల్ చేయి. ఈ ఇంట్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలో నేను ప్లాన్ చేస్తాను. ఇదే ఫైనల్. నువ్వెళ్ళు. ఏం ఫైనల్ ఏందో, ఆటోనికి డబ్బులు ఇవ్వనికనే నేను పుట్టినట్టున్నా. నా పిల్లి ఎప్పుడైతుందో ఏమో. నేను చేస్తా. రేయ్ ఎంతరా? మిగలుడు 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 మిగలుడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అవతల కొంపలు ఫైరింగ్ అయిపోతా ఉంటే ఇక్కడ కూలింగ్ అంటూ వీడియోలు చూస్తున్నావా? అత్తా, ఇల్లు తగలబడుతుంటే నాకు చెప్పడం ఎందుకు? సింపుల్ గా ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయొచ్చు కదా. ఒరే గుంటడా, జోకింగ్ చేస్తున్నావా? తగలబడుతుంది నీ కొంపేరా. ఏం మాట్లాడుతున్నావు? వచ్చిన తెలుగు వచ్చిరాని ఇంగ్లీష్ ని మిక్సీలో వేసి టాకింగ్ చేస్తున్నాను. ఓలమ్మో ఓలమ్మో, నీకు అర్థం కాలేదా ఏంటి? ఏంటి వెటకారం చేస్తున్నావా? వెటకారం చేస్తున్నావా? కాలింది కదా, వాత పెట్టినట్టు బాగా కాలింది కదా. నువ్వెందాక జోకింగ్ చేస్తున్నప్పుడు నాకెందుకంటే ఎక్కువ బర్నింగ్ అయింది తెలుసా? సోదాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇప్పుడు లైనింగ్ లో కమింగ్ అయ్యావు. ఆ కృష్గాడు ఇప్పుడే ఫోన్ చేసి, నువ్వు చెప్పేది నిజమా? సువర్ణ ఫ్రెండ్స్ వస్తున్నారా? అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. పెళ్లి అయిపోయేదాకా వాళ్ళు ఇక్కడే ఉంటారు. అది బిగ్గలుడు.
పావుగంటలో మీ అమ్మ ఫ్రెండ్స్ కమింగ్స్ అంట. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్లో అందరూ ఫుల్ అడావిడి తెలుసా. మైండ్ ఉందా నీకు? బుర్ర పనిచేస్తుందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావో అదైనా అర్థం అవుతుందా? అమ్మే లేదు, మరి ఇక అమెరికా నుంచి అమ్మ ఫ్రెండ్స్ని ఎలా పంపిస్తుంది? ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాదా నీకు? అది అండర్స్టాండింగ్ కాకే కదా ఇంత టెన్షన్తో రన్నింగ్ చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చింది. మీ అమ్మ వేరుందో హౌ ఉందో నీకు మాత్రమే అండర్స్టాండింగు. కానీ ఆ వచ్చేవాళ్ళు మీ అమ్మ పంపించిందని చెప్పి వై కమింగ్ చేస్తున్నారు? అండర్స్టాండింగ్ కావట్లేదు. యావండి, మీరు మరోలా అనుకోకపోతే మీరెవరో కొంచెం చెప్తారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ కత్తులేంటి, పళ్ళువేంటి, ఏ స్కీమ్ వేసావు అల్లుడు? చెప్పు డార్లింగ్. అయ్యో బాబోయ్, ఏంటండి ఎప్పుడూ లేండి ఈరోజు చాలా కొత్త కొత్త పదాలతో పిలుస్తున్నారు.